కంటే ఎక్కువైన వాడు ఎవడు లేడు, ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు అన్నాడు. ఇప్పుడు మన అందరినీ స్నేహితులుగా చేసుకొని మన కొరకు మనలను ప్రేమించి, మనమేదో దేవుని ప్రేమించామని కాదు, మన ప్రేమ అసలు ఒక ప్రేమే కాదు. దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఏదో ఒకటి ఆశించే, కడుపులో గడ్డలు తగ్గాలనో, గర్భము రావాలనో, లేదంటే ఏదో ఒకటి ఆశించే, నాకున్న ఆలోచనలు, నాకున్న అప్పులు, నాకున్న బాధలు, నాకు అన్ని రోగాలకు స్వస్థత కావాలని యేసుక్రీస్తు వారి దగ్గరికి, దేవుని దగ్గరికి కోరుకొని వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రం వీళ్ళ నుంచి ఏం కోరుకోవట్లేదు. ఇది హైలైట్. అసలు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే ఏదో ఒకటి కోరుకొని వెళ్తున్నాం. మరి దేవుడు మన దగ్గరకు వస్తున్నాడంటే ఏం కోరుకోవట్లేదు. నీ శరీరం దేవునికి ఆలయం. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నేను వీరి మధ్య నివసించాను అనుకున్నాడు. కాబట్టి మనకి శరీరాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించి నా కొరకు